కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏనాటి నుంచో కాశ్మీర్లో అడుగు పెట్టాలని కలగంటోంది. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఆశలు అడియాసలయ్యేలా ఉన్నాయి. ఎన్నికలకు ముందే బీజేపీ చేతులెత్తేసిందనే టాక్ వినిపిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ మరికొన్ని రాష్ట్రాల్లో బలంగా మారింది. తెలంగాణలో అయితే ఎవరు ఊహించనంతగా బలపడింది. వామపక్ష పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉండే కేరళలో బోణి కొట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తన బలాన్ని నిరూపించుకుంది. కానీ ఒక్క జమ్మూ కాశ్మీర్ విషయంలోనే బీజేపీ విజయం సాధించలేకపోతోంది. బీజేపీ కంటే ముందు ఉన్న జనసంఘ్కు కూడా జమ్మూ కాశ్మీర్ అందని ద్రాక్షలా మిగిలింది. 1952 నుంచి జమ్మూ కాశ్మీర్లో గెలవాలన్న కల నెరవేరడం లేదని బీజేపీ ఆందోళనలో ఉంది. బుధవారం జమ్మూ కాశ్మీర్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. మరో 2 విడతల పోలింగ్ మిగిలి ఉంది. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి. కానీ ఇప్పటికే బీజేపీ జమ్మూ కాశ్మీర్ విషయంలో చేతులెత్తేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆ పార్టీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులను నిలపకపోవడమే ఇందుకు నిదర్శనమనే చర్చ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉన్నాయి. ఇందులో 43 స్థానాలు జమ్మూలో ఉండగా 47 స్థానాలు కాశ్మీర్ లోయ పరిధిలో ఉన్నాయి. అయితే బీజేపీ జమ్మూలోని 43 స్థానాలకు కూడా అభ్యర్థులను నిలిపింది. కానీ కాశ్మీర్ లోయలో కేవలం 19 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించి మిగిలిన స్థానాలను వదిలేసింది. జమ్మూ కాశ్మీర్లో ప్రాంతాలను బట్టి హిందూ ముస్లింల ప్రభావం ఉంటుంది. జమ్మూలో హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అందుకే బీజేపీ ఇక్కడ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా జమ్మూలో బీజేపీ విజయం సాధించింది. దీంతో ఇక్కడ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలిపింది. ఇక కాశ్మీర్ లోయలో ముస్లింల ప్రభావం ఎక్కువ. ఆర్టికల్ 370 రద్దు విషయంలో వారు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి తీసివేయడంపై అక్కడి ముస్లింలు ఆగ్రహంతో ఉన్నారట. అందుకే అక్కడ పూర్తి స్థాయిలో అభ్యర్థులను దింపలేదనే చర్చ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి రావాలంటే 46 సీట్లు గెలుచుకోవాలి. అయితే బీజేపీ కేవలం 62 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను పోటీలో ఉంచింది. జమ్మూలోని 43 సీట్లకు గాను 35 గెలవాలని, కాశ్మీర్ ప్రాంతంలో కనీసం 7 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుందట బీజేపీ. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల మద్దతు తీసుకోవాలని భావిస్తోందట బీజేపీ. బీజేపీ అంచనా వేసుకున్నట్లు జమ్మూలో 35 సీట్లు గెలవడం అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. ఏకపక్షంగా పోలింగ్ జరిగితే తప్ప జమ్మూలో అన్ని సీట్లు బీజేపీ గెలవలేదనే టాక్ నడుస్తోంది. కాశ్మీర్ పరిధిలో 7 సీట్లు గెలవడం కూడా బీజేపీకి కష్టంతో కూడిన వ్యవహారమేనట. అక్కడి ముస్లింలు బీజేపీపై ఫుల్ ఫైర్లో ఉన్నారని, 1-2 సీట్లు కూడా రావడం కష్టమేనని చర్చ జరుగుతోంది. కాగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ముందుగానే చేతులెత్తేసిందనే వార్తలపై ఆ పార్టీ నాయకులు స్పందించారు. తాము బలహీనంగా ఉన్న చోట్ల కావాలనే పోటీకి పెట్టలేదని, అయినా సరే పోటీ చేస్తున్న 62 నియోజకవర్గాల్లో అత్యధికంగా గెలుచుకుని అధికారంలోకి వస్తామని చెప్తున్నారట. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ జెండా ఎగురుతుందని వారి ధీమాగా ఉన్నారట. మరి బీజేపీ గెలుస్తుందా లేదా చూడాలంటే అక్టోబర్ 8 వరకు ఆగాల్సిందే. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.